హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటి అని చూస్తున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, ఎగ్ దమ్ బిర్యానీ. ఇప్పుడు మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూసిరు కదా ఎంత మంచిగా పుల్లలు పుల్లలు ఎంత మంచిగా కనబడుతుందో. సరే, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ ఏంది అని అంటే, ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో మంచిగా గుడ్లు తీసుకోవాలి. కొన్ని గుడ్లు తీసుకొని వాటర్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించాలి. గుడ్లు ఉడకబెట్టాలి. ఆ గుడ్లు ఉడకబెట్టేటప్పుడు మాత్రం ఉప్పు వేయడం మరవకుర్రి. ఎందుకంటే ఉప్పు వేయకపోతే ఆయన అవి ఉడకవో ఏదో ఉంది. అట్లా ఉప్పు వేసి అయితే పెట్టుర్రి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని మేమైతే 4 చెంచాల నూనె అయితే వేసుకున్నాము. 4 చెంచాల నూనె వేసుకొని అందులో బిర్యానీకి మనకు కావాల్సింది ఏంది ఎక్కువ, ఫస్ట్ ఎక్కువగా మెయిన్ ఐటమ్ ఏంటిది? ఉల్లిగడ్డ, ఫ్రైడ్ ఆనియన్. సో ఆ ఫ్రైడ్ ఆనియన్ మనము ఇక నూనెలో వేసుకొని మంచిగా గోలనియాలి. ఇక అవి ఎట్లా అంటే మన మంచిగా రెడ్ కలర్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఉంచుకోవాలి అవి. తర్వాత బాస్మతి బియ్యం తీసుకున్నాం మేము. బాస్మతి బియ్యం తీసుకొని ఇక 2 సార్లు మంచిగా కడిగి 10 నిమిషాలు మనం ఇక ఏసర్లు వేస్తామన్న 10 నిమిషాల ముందు బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. గుడ్లు చూసిరు ఎంత మంచిగా ఉడుకుతున్నాయో, అంత మంచిగా ఉడికే అవి ఉడుకుతున్నప్పుడు ఆయనతో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయినాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంట్లో వీడియో మిస్ అయింది కానీ ఇంట్లో పచ్చిమిర్చి, ఆ ఎసర్లో జర కొత్తిమీర, కలమాకు, ఇంత ధనియా పౌడరు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జర మూత పెట్టి అది జర్ర ఉడికే నీళ్ళు ఎసరికి వచ్చే టైం వరకు గుడ్లు ఉడికినాయి కదా, జర పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గుడ్లు కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో కడాయి తీసుకొని ఏం చేయాలి, ఇంత కొత్తిమీర, ఇంతకు ముందుకే ఇంత చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఒక మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు 2 లవంగాలు, ఇంకా కొంచెం సాజీరా తీసుకొని 3 పచ్చిమిర్చి తీసుకోరి. ఆ 3 పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత ఇంకా ఇంతలో జరంతా పసుపు, కారము, ఉప్పు ఇవి కూడా వేసుకోవాలి. ఇంట్లోనే వేసేసుకొని మంచిగా మనం ఆడ ఉడుకుతుంది కదా, ఆ ఎసరు వచ్చే టైం వరకు గిది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఈ కారము ఇక అన్నీ వేసుకుంటున్నాం కదా ఇంట్లో ఇక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకొని జరంతా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, జరంతా ధనియాల పొడి, జరంతా గరం మసాలా ఇది వేసుకున్న తర్వాత ఇందాక మనం ఉల్లిగడ్డలు వేంపుకున్న నూనె కూడా ఇంట్లో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత పెరుగు ఉంది కదా, ఒక పెరుగు ప్యాకెట్ మొత్తం పోసుకోరు. అందులో పెరుగు ప్యాకెట్ మొత్తం పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఎట్లా అంటే మంచిగా మొత్తం ఆ మసాలాలు అన్నీ మంచిగా కలవాలి. అట్లా మంచిగా కలుపుకొని ఒక నిమ్మకాయ సగం నిమ్మకాయ వేసుకోర్రి. ఆ నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఆయన పొట్టు తీసుకున్న గుడ్లు కూడా ఇంట్లో వేసుకొని మంచిగా కలుపురిగా. ఇక జర మసాలా అనేది ఆ గుడ్లకు కూడా పట్టాలి కదా. చూసిరా, అక్కడ అది తయారయ్యేలోపు ఇక్కడ మంచిగా ఎసరు వచ్చిన తర్వాత ఇక మెల్లగా ఈ బియ్యం ఆయనతో నానబెట్టుకున్న బియ్యం 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న బియ్యం కూడా ఇంట్లో వేసేయరు. ఈ బియ్యం ఎట్లా అంటే ఈ అన్నము 90% వరకు ఉడకాలి ఇంట్లో ఖచ్చితంగా. జర ఒకసారి బియ్యం వేసుకున్నాక ఒక్కసారి ఇట్లా కలబెట్టిన తర్వాత ఆయనతో పక్కన మళ్ళీ ఇంకొకటి పొయ్యి వెలిగించి రొట్టెల పెంక ఉంటుంది కదా, రొట్టెల పెంక పెట్టుకొని దాని మీద ఇంకొక ఇందాక మనం అన్నీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇలా వేసి సిమ్ములో పెట్టుకోరి. ఆల్రెడీ అన్నీ ఉడికినాయి కదా, జర్ర కొంచెం పచ్చివాసన పోయే వరకు పక్కన పెట్టుకోరి. ఇంట్లో జర ఉడికేటప్పుడు ఏం చేయరు, ఒక నిమ్మకాయ సగం నిమ్మకాయ ఇంట్లో వేస్తే ఏంటంటే అన్నం అనేది పుల్లలు మంచిగా ఉంటుంది అట్లా ఉడికేటప్పుడు. ఇక ఈ ఉడుకుడు కూడా చూసుకోవాలి, 90% వరకు మంచిగా ఉడకనియాలి అన్నంని కూడా. ఆల్రెడీ సగం ఉడికింది కాబట్టి ఇక 90% వరకు ఉడికిందా అని చెప్పి చూసుకొని ఆయనతో
మెల్లగా ఒక చెంచాతోని ఈ నీళ్ళన్నీ ఉడబోసుకుంటా ఈ అన్నాన్ని తీసుకొచ్చి ఇందులో వేయాలి. ఈ గుడ్లున్న దాంట్లో వేసుకొని మెల్లగా వేరుసుకుంటూ ఉండాలి. దాన్ని మంచిగా మొత్తం వేరుసుకుంటూ ఉండాలి. చూసిర్రు కదా ఎట్లా వేరుస్తుందో మా అమ్మ. గట్లా మంచిగా పేరుసుకుంటూ ఉండాలి. మొత్తం ఉడగట్టుకోరి. నీళ్ళు సుక్క లేకుండా మంచిగా ఉడబోసుకొని నిండా ఉన్న బియ్యం అన్నం అంతా వేసుకొని మంచిగా ఉడబోసుకొని పేరుసుకొని ఇంకా కొన్ని ఉంచుకోవాలి. అవి ఏంపుకున్న ఉల్లిగడ్డలు కొన్ని ఉంచుకొని ఇట్లా మీద మంచిగా చల్లుర్రి. ఆయనతో కొంచెం పుదీనా కూడా పుదీనా ఏనట్టుంది కొత్తిమీర ఒక్కటి మంచిగా చల్లుకోర్రి. దాని మీద మంచిగా చల్లుకొని జర్ర కలర్ రావాలి కదా. మరి కలర్ రావాలంటే ఏం చేయాలి? జరంతా కలరు ఇక ఒక స్టార్ ముగ్గు అయితే వేసారు దీని మీద. స్టార్ ముగ్గు అయితే మంచిగా కలర్తోని స్టార్ దింపురు దాని మీద. అట్లా దింపిన తర్వాత దమ్ పెట్టాలి. దమ్ ఎంతసేపు పెట్టాలి అని అంటే ఒక 10 నిమిషాలు చాలట్టు దమ్ము. ఇక ఆయనతో మూత పెట్టి 10 నిమిషాలలో ఒక 5 నిమిషాలు పెద్ద పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచిరి. తర్వాత చిన్న పొయ్యి మీద సిమ్ములో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచిరి. పక్కన 10 నిమిషాలు అట్లే మూత తెరవకుండా పెంక మీద పెట్టి గట్లే ఉంచిర్రు. ఇక చూసిర్రు కదా పుల్లలు వేడిగా ఎగ్ బిర్యానీ ఎట్లా తయారైందో చూసిర్రు కదా. ఎట్లా దానికి కాంబినేషన్ రైతా జబర్దస్త్ ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయుర్రి. టేస్ట్ అయితే మన్నుందా జబర్దస్త్ ఉంది. తినాలనిపించే అంత టేస్ట్ ఉంది. ఒకసారి గిట్లే చూడుర్రి. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయుర్రి. మస్తు అవుతుంది, జబర్దస్త్ అవుతుంది టేస్టు. మాది కూడా మస్తు అయింది. నేను కూడా తిని చూసిన మంచిగా అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయర్రి. గిట్లే మా వీడియోలను చూస్తూ ఉండుర్రి. సబ్స్క్రైబ్ చేసుకోరి. లైక్ షేరు కామెంట్ చేయర్రి. థ్యాంక్ యూ.